ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ వీడియోలో వచ్చేసి మనం నథింగ్ ఫోన్ 2A సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ అయితే 25,000 లోపే వస్తుందని అంటున్నారు. మీకు ముందే ప్రైస్ ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే స్పేస్కి ఈ ప్రైస్ వర్తా కాదా మీకే తెలుస్తుంది. నథింగ్ బ్రాండ్ వాళ్ళు అయితే తక్కువ బడ్జెట్ సెగ్మెంట్లోకి రావడానికి ట్రై చేస్తున్నారు. ఇంతకుముందు వచ్చిన రెండు మొబైల్స్ కూడా 30,000, 40,000 అలా ఉండేవి. చాలామందికి నథింగ్ బ్రాండ్ గురించి కూడా తెలియదు. ముందుగా ఈ మొబైల్ డిజైన్ చూసుకున్నట్లయితే ఇంతకుముందు వచ్చిన నథింగ్ ఫోన్ చూసినట్టుగానే అనిపిస్తుంది. కాకపోతే చిన్న మార్పు అయితే చేశారు. బ్యాక్ సైడ్ కెమెరా అయితే ఏదైతే ఉందో అది కొంచెం ఫ్రంట్ మధ్యలోకి అయితే తీసుకొచ్చారు. దీని షేప్ చూస్తుంటే మాత్రం ఒక బొమ్మలాగా, ఒక ఎమోజీ లాగా అయితే కనిపిస్తుంది. ఈసారి అయితే బ్యాక్ సైడ్ ఎక్కువ గిప్లెట్స్ని తీసేసి ఓన్లీ 3 స్ట్రిప్స్ మాత్రం ఇచ్చారు. సింపుల్ అండ్ స్టైలిష్గా ఉందని నేను అంటాను. ఈ మొబైల్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ రెండు కలర్ కాంబినేషన్లో వస్తుంది. బ్యాక్ సైడ్ ఎలాగో వైట్ కలర్లో LED బల్బ్స్ లోతు ఉంటాయి కాబట్టి బ్లాక్ కలర్ తీసుకుంటే బాగుంటుందని నేను అంటున్నాను. ఎక్కువ మంది నమ్మే బ్రాండ్స్ ఒప్పో, వివో ఇంకా శాంసంగ్ కూడా. అందరూ అనుకునేది వివో, ఒప్పో, శాంసంగ్ బ్రాండ్స్ మాత్రమే మంచి కంపెనీస్ అనుకుంటారు. మిగతావన్నీ కూడా చైనా బ్రాండ్స్ అనే అనుకుంటారు. అలా చూసుకుంటే నథింగ్ వచ్చేసి లండన్కి సంబంధించిన బ్రాండ్. ఇక బ్రాండ్స్ అనే సంగతి పక్కన పెడితే మంచి స్పెక్స్ ఎక్కడ ఉంటే ఆ ఫోన్ని నేనైతే తప్పకుండా ప్రిఫర్ చేశాను తీసుకోమని చెప్పేసి. బ్రాండ్ అనేది ఒక పేరు మాత్రమే. బ్రాండ్ తోటి కొన్ని కంపెనీస్ అయితే మనల్ని మోసం కూడా చేస్తున్నాయి. మంచి స్పెక్స్ ఉంటే ఆ మొబైల్ మంచిదవుతుంది తప్ప బ్రాండ్ బాగా ఉందని చెప్పేసి చెత్త మొబైల్ మంచిదవ్వదు కదా. ఇక లీక్ అయిన ఈ మొబైల్కి సంబంధించిన డిజైన్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. మన వీడియోను కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ కూడా చేసేసేయండి. నథింగ్ బ్రాండ్ లాంచ్ అయినప్పటి నుంచి 2 మొబైల్స్ వచ్చాయి. అవైతే ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాలేదు ఆ మొబైల్లో. రీసెంట్గా OnePlus మొబైల్లో చాలా ఇష్యూస్ వస్తున్నాయి. మనమే ఫేస్ చేసాము. ఒకటి వచ్చేసి గ్రీన్ లైన్ ఇష్యూ, ఇంకొకటి సాఫ్ట్వేర్ ఇష్యూస్ కూడా ఈ మధ్య కొత్తగా వస్తుంది. సో నథింగ్ ఫోన్లలో ఇప్పటివరకు అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. సాఫ్ట్వేర్ ఇంకా హార్డ్వేర్లలో కొంచెం జాగ్రత్తగానే మెయింటైన్ చేస్తున్నారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా. బ్రాండ్కి కొంచెం మంచి పేరు రాగానే కళ్ళు నెత్తికెక్కుతాయేమో. చెత్త ఫోన్స్కి ప్రైస్ ఎక్కువ పెట్టేసి మనకు అమ్ముతూ ఉంటారు. ఇక ఈ మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్తో చూసుకుంటే డిస్ప్లేతో స్టార్ట్ చేసిద్దాం. 6.7 ఇంచెస్ AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. ఇది వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. Dimensity 7200 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది Android 14 మీద రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్ తోటి 20,000 నుంచి 30,000 మధ్యలో మొబైల్స్ అయితే ఉన్నాయి. సో ఈ ప్రాసెసర్తో ఈ మొబైల్ తీసుకొస్తే 25,000 రూపాయల బడ్జెట్లో కూడా తీసుకురావచ్చు. మీకు సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ దీంట్లో కూడా బాగుంటుంది. మరి OnePlus ని బీట్ చేసిందంటే ఇప్పుడే కదా వచ్చింది, కొంచెం టైం అయితే పడుతుంది. ఇక దీంట్లో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఈ మొబైల్ కెమెరాస్ ఇంకా బ్యాక్ సైడ్ డిజైన్. ఈసారి 3 గిబ్ LED బల్బ్స్ అయితే ఇచ్చారు. ఎక్కువ లైటింగ్ ఏం తీసుకురాలేదు, సింపుల్ గా ఉంచేశారు. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి 2 50MP కెమెరా వాడారు. అది కూడా అందులో మెయిన్ కెమెరా వచ్చేసి 50MP సామ్సంగ్ GN9 సెన్సార్ అయితే వాడారు. సెకండరీ కెమెరా 50MP JN1 సెన్సార్ అయితే వాడారు. బ్యాక్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. ఈ కెమెరాస్ కూడా మంచి కెమెరాసే. ఫ్రంట్ వచ్చేసి 32MP, అది కూడా సోనీ IMX615 సెన్సార్ అయితే వాడారు. కెమెరా విషయంలో అయితే ఈ మొబైల్ సూపర్గా ఉంటుంది. మీకు రియల్మీ, రెడ్మీ కన్నా బెటర్ ఆప్టిమైజేషన్ అయితే ఉంటుంది. టెలిఫోటో లెన్స్ అయితే వాడలేదు. ఒప్పోలో మీకు అది బెటర్ ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 4500 mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ప్రైస్ అయితే 25,000 అలా ఏముండదు. ఒక 25 నుంచి 28,000 మధ్యలో అయితే ఉంటుంది. వాళ్ళు అనుకున్నంత రేంజ్లో ఫోన్ సేల్స్ అయితే కనుక ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. లేదంటే కార్డ్ ఆఫర్స్ అలా ఇచ్చి ప్రైస్ అయితే రేట్ తగ్గించేస్తారు. మీకు ఏదైనా కొత్తగా మొబైల్ ట్రై చేయాలి, తక్కువ బడ్జెట్లో అనిపిస్తే ఈ మొబైల్ అయితే ట్రై చేయండి. మీకు నార్మల్గా ఒప్పో, వివో, శాంసంగ్ మొబైల్స్ అన్నీ ఒకే విధంగా ఉంటాయి. దీని OS అయితే కొంచెం సపరేట్గా ఉంటుంది. ఇక ఈ మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.